ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 30వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుచున్నాను. వాక్య భాగము: పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు. ధ్యాన భాగంను చదువుచున్నాను. మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి మనలను అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు కూడా. తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉన్నదని గ్రహించాలి. ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం. అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందికి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనలను మోసుకొని పైకి తీసుకెళ్తాడు. దేవుడు తన వాళ్ళను కనీ విని ఎరుగని కష్టాల్లో నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చింతగా ఉండవచ్చు. దేవుడు నీ మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది. ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు క్రింద ఒక చిన్న మొక్క ఉంది. దానిపైన పరుచుకొని ఉన్న మర్రి చెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది. బలిష్ఠుడైన తన స్నేహితుడైన మర్రి చెట్టు తనకు ఇస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రి చెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రి చెట్టును నరికేశాడు. ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు. అయ్యో, నా నీడ పోయిందే, ఇప్పుడిక పెనుగాలులు నా మీద బలంగా వీస్తాయి, తుఫానులు నన్ను పెళ్లగిస్తాయి అంటూ రోదించింది అది. ఆ మొక్కను అంటిపెట్టుకున్న దేవదూత అన్నాడు, కాదు కాదు, ఇప్పుడు సూర్యరశ్మి నీపైన ప్రసరిస్తుంది. వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి. మొక్కగానే ఉండిపోయిన నీ దేహం సౌష్ఠవాన్ని పుంజుకొని విరబూస్తుంది. నీ పూలు ఎండలో చిరునవ్వులు చిందిస్తాయి. నిన్ను చూసిన వాళ్ళంతా అంటారు, ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది. ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది. ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలను, నీకిష్టమైన కొన్నింటిని నీ నుండి దూరం చేయడం ద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోకి, కష్టసాధ్యమైన పనుల్లోకి పంపించడం ద్వారా శిక్షణ ఇస్తుంటాడు. మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు. ఆయన వారిని సెలయేర్లు దాటిస్తాడు, నదుల్ని ఈదిస్తాడు, పర్వతాలెక్కిస్తాడు. విచారమైన బరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి దూర ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని వారికి తడతల్లాడే యూనిఫారంలు వేసి క్యాంపు గేటు దగ్గరే చతికిలబడమని చెప్పడు. సైనికులు అంటే యుద్ధరంగంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించవలసిన వాళ్ళు. శాంతికరమైన సమయాల్లో సైనికులు అవసరం లేదు. తుపాకీ మందు వాసనలో, ఫిరంగి మోతల్లో, పొగల్లో, తుపాకీ గుండ్లు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు. క్రైస్తవుడా, నీ కష్టాలన్నిటికీ ఈ ఉదాహరణ చాలు కదా. నీలోని శ్రేష్టతను దేవుడు బయటకు తెస్తున్నాడు. నిన్ను యుద్ధరంగంలోకి నడిపించడం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తున్నాడు. దానిలో విజయం సాధించడం కోసం నీ మనసంతా లగ్నం చేసి పోరాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మా మంచి దేవ, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మమ్మల్ని దినదినము ఆత్మీయాభివృద్ధి చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. నిజంగా తండ్రి దేవ, మమ్మల్ని, మాలో ఉన్న గొప్ప లక్షణాలని, మాలో ఉన్న శ్రేష్టతని బయటికి తీసుకురావటం కోసం ప్రభువా, మాకు కష్టాలని, మాకు అనేక విధాలైన ఈ శ్రమల ద్వారా ప్రభువా మమ్మల్ని తర్ఫీదిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయితే అనేకులు ఇది అర్థం చేసుకోలేక మాకే ఎందుకు ఇంత కష్టాలని చెప్పేసి అనుకుంటున్నారయ్యా. కనికరించి క్షమించి వారు ఈ దినం నుంచి ప్రభువా వారిని గొప్ప
నీ యోధులుగా, క్రైస్తవ యోధులుగా చేస్తున్నామని చెప్పి గ్రహించుకునే శక్తి వారికి దయచేయమని వేడుకొంచు. ఎడారిలో సెలయర్లు వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని దీవించండి అయ్యా. వారందరూ కూడా ప్రభా దినదినము ఆత్మీయ అభివృద్ధి పొందుతూ ప్రభా అనేకులకి నీ యొక్క సువర్తమానాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని, నిత్య జీవితం గురించి తెలియపరిచేటట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా అలాగన తండ్రి, ఈ మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చే వందనాలు స్తోత్రాలయ్యా. అక్టోబర్ మాసం కోసం సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగున ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.